ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, ఈ శక్తి కన్ను నీపై పడింది. మే 16, 17, 18వ తేదీల్లో 2 అతిపెద్ద శుభవార్తలు నువ్వు వినబోతున్నావు. అప్పులన్నీ కూడా తీరిపోబోతున్నాయి. దరిద్రమంతా తొలగిపోతుంది. కానీ నువ్వు ఈ ఒక్క పొరపాటు చేయకుండా నీ బాబా చెప్పిన మాటలను జాగ్రత్తగా పెట్టుకుని నువ్వు ముందుకు వెళ్తే నీకైన అతిపెద్ద శుభవార్తలు నీ చెవిన పడేలా చేస్తాను. నీ బాబాని నేను నీకు చెప్తున్నాను కదా, ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో విందామా? తల్లి, మే 16, 17, 18 తేదీల్లో నువ్వు ఈ 2 శుభవార్తలు వినబోతున్నావు. నీ అప్పులన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైంది. ఇంతకాలం నువ్వు ఈ అప్పులు తీర్చడానికి ఎన్నో తిప్పలు పడ్డావు కదా, ఆ అప్పులు తీరే సమయం వచ్చేసిందమ్మా. దరిద్రం అంతా కూడా దూరంగా పారిపోతుంది. ఇక ఇంతకీ ఆ శక్తి ఎవరు? ఆ శక్తి కన్ను నీ మీదనే ఎందుకు పడింది? ఇవన్నీ నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంతేకాదు, ఇక్కడ నీ జీవితానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన అంశాలను నువ్వు వినబోతున్నావు. మార్పుల్ని కూడా చూడబోతున్నావు. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టాలు అంతమైపోతున్నాయి. ఈ 3 రోజులు ఏదైతే ఉందో, ఇంతకాలం నీ జీవితం ఒక ఎత్తు అయితే, ఈ 3 రోజుల తర్వాత నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ 3 రోజుల్లో నీకు ఏం జరగబోతుంది, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. నిర్లక్ష్యం వద్దమ్మా. వదులుకున్నావంటే ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు తల్లి. నిజమే కదా, ఒక్క శుభవార్త ఈరోజు నీకు వచ్చింది అంటే చేజార్చుకుంటే అది మళ్ళీ వస్తుందా? లేదు కదా తల్లి. అందుకే ఉన్నదానితో సంతోషంగా ఉండు. నేను చెప్పే మాటలను జాగ్రత్తగా వినమ్మా. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నువ్వు అదృష్టం ఇక నీ తలుపు తడుతుంది, నీ గుమ్మంలో ఉంది. అదృష్టం నీ ముంగిట్లో ఉంది. ఇక లోపలికి అడుగు పెట్టడమే ఆలస్యమమ్మా. ఆ లోపు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం పొరపాట్లు అస్సలు చేయకు. ఏమాత్రం కూడా ఆ శక్తికి కోపం తెప్పించే పనులు చేయకు తల్లి, సరేనా? ఈ నెలలో 16, 17, 18వ తేదీల్లో నీకు 2 పెద్ద శుభవార్తలు వినబోతున్నావు. ఈ 3 రోజులు కూడా ఈ శక్తి అనుగ్రహం నీపై పుష్కలంగా ఉంటుంది. ఆ శక్తి ఎవరో తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. నీ చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు ఒంటరిగా మాత్రమే నువ్వు నీ సాయి సందేశాన్ని విను. అసలు ఈ 3 రోజుల్లో నీకు ఏం జరగబోతుందో తెలుసా? తెలిస్తే నువ్వు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటావు. పరుగు పరుగున నీ బాబా దగ్గరకు వచ్చి పాదాల చెంత పడతావు. నీ సాయి నోటిని తీపి చేస్తావు. అంత అద్భుతంగా ఉంటుంది. అలాంటి మార్పులు నీ జీవితంలో జరుగుతాయి. ఇక నీకు తెలిసి నీకు తెలియని కొన్ని పనులు చేస్తుంటావు, పొరపాట్లు చేస్తుంటావు. అలానే నీకు నీ గురించి నీకే తెలియని కొన్ని రహస్యాలను నీకు చెప్పబోతున్నాను. నీ అలవాట్లను చెబుతాను, నీ గుణగణాలను చెబుతాను, నువ్వు చేసే పొరపాట్లు తప్పులు చెబుతాను. జాగ్రత్తగా విను. అన్నీ విని నిజమే కదా బాబా, నాలో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇన్నాళ్ళు గుర్తించలేదు అని అంటావు. ఈరోజు నాలో ఉన్న వీటన్నిటిని నాకు తెలియచేశారు నా తండ్రి అని అనుకుంటావు. నీలో ఉండే చాలా మంచి గుణాలు ఉంటాయి. నీకు ఎంత ప్రేమ ఉంటుందో అంత కోపం. ఏది వచ్చినా భరించడం కష్టం. అందానికి మించిన ప్రేమ, ప్రేమను మించిన మంచితనం, మంచిని మించిన మానవత్వం అన్నీ కూడా నీ ఒక్కదానికే సొంతం. గుండె ధైర్యం కూడా ఎక్కువ. ఇప్పటి వరకు కూడా ఎన్నో కష్టాలను, బాధలను తట్టుకున్నావు. అలా తట్టుకొని ముందుకు దాటి వస్తూనే ఉన్నావు. తెలివితేటలు కూడా చాలా అంటే చాలా ఎక్కువమ్మా. తొందరపడి ఏ నిర్ణయాలు కూడా అస్సలు తీసుకోవు. బాగా ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకుంటావు. జీవితంలో ఏదైనా సాధించాలి అనే తపన ఉంటుంది. ఇలా చూడు, ఈ తపన చూస్తే నీ సాయికి చాలా ముచ్చటేస్తుంది. ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూనే ఉంటావు. ఒకరి మీద కుళ్ళు అనేది అస్సలు ఉండదు. నీకు ఎదుటివారు బాధపడుతున్నారు అన్న ఆలోచన కూడా ఉండదు. అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని కోరుకుంటావు. అంత మంచి మనసు, జాలిగుణం ఎక్కువ. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తావు. జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించావు. ఎన్నో అవమానాలు కూడా పడ్డావు. ఏ పని చేసినా, ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నా కూడా ఎప్పుడూ కూడా మంచి మానవత్వం అనే దాన్ని ఎక్కడా నువ్వు విడిచిపెట్టలేదు. అందుకే నీకు నీ సాయి ఇంత మంచి జీవితాన్ని ఇచ్చారు.
ఇక అలానే ఏం చేసినా కూడా నీకు కలిసి రాబోతుంది. అదృష్టం నీ జీవితంలోకి పొంగి పొర్లబోతుంది. ఎలాంటి ఆటంకాలు కూడా ఇక మీదట నీకుండవు. ఈ 3 రోజులు కూడా ఒక శక్తి కన్ను నీపై ఉంటుంది. ఆ శక్తి తోడు నీకుంటుంది. దానివల్ల నువ్వు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తావమ్మా. జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. శుభవార్తలు వింటావు. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. సమాధానం దొరుకుతుంది. కాలం నీకు అనుకూలంగా ఉంటుంది. తెలివితేటలు ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా. ఏ పని చేసినా తెలివితో చేస్తావు. అనుకున్నది సాధిస్తావు. అలానే అందరికంటే గొప్పగా బ్రతకాలనే తపన ఉంటుంది. జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం కూడా నీ సొంతమే. దానికోసం ఎంతో కష్టపడతావు. కానీ ఒక్కొక్కసారి నీకు ముక్కు మీద కోపం ఎక్కువ. ఎవరైనా ఏదైనా అంటే వెంటనే కోపం వచ్చేస్తుంది. ఆ కోపం మళ్ళీ ఎక్కువసేపు ఉంటుందంటే అస్సలు కాదు. తాటాకు మంటల చప్పున వెంటనే చల్లారిపోతుంది. మారిపోతావు, కరిగిపోతావు. నీ కుటుంబ బరువు బాధ్యతలు కూడా నీ మీద ఎక్కువ. దానికోసం కష్టపడతావు కూడా. నీ కష్టానికి తగ్గ ఫలితమైతే నీకు లభిస్తుందమ్మా. ఇక ఈ 3 రోజులు అదృష్టం నీకు అనుకూలంగా మారిపోతుంది. నువ్వు భయపడాల్సిన పని అస్సలు లేదు. బెదరాల్సిన అవసరం కూడా లేదు. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి నీ జీవితం నుంచి దూరంగా పారిపోబోతున్నాయి. ఎందుకంటే ఈ శక్తి కన్ను నీ మీద పడింది. ఆ శక్తి కన్ను ఒక్కసారి నీ మీద పడిందంటే ఇక నీ దగ్గరికి ఏవి రావాలన్నా సరే భయపడతాయి. భయంతో గజగజ వణికిపోతాయి. ఇక అప్పులు ఇన్నాళ్ళు ఎంతకాలంగానో అప్పులు తీరలేదు బాబా, ఏం చేయాలి, ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయాను, నన్ను బయటపడే తండ్రి అంటూ బాధపడ్డావు కదా. అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తోంది. సంతోషంగా ఉండు. జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోబోతున్నాయి. ఆర్థిక పరంగా బాగా కలిసొస్తుంది. ఇప్పటి వరకు పడ్డ కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. నీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా వదిలిపోతుంది. ఎన్నో శుభవార్తలు వింటావు. అలానే ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవమ్మా. డబ్బు బాగా కలిసి వస్తుంది. ఇన్నాళ్ళు నువ్వు చూడని డబ్బును కూడా చూస్తావు. ఇక నువ్వు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. నువ్వు ఏ స్థాయికైతే వెళ్ళాలనుకుంటున్నావో ఆ స్థాయికి ఖచ్చితంగా వెళ్ళబోతున్నావు. నీకు తోడుగా నీ మీద ఆ శక్తి ఉంది అని చెప్పాను కదా. ఇక ఆ శక్తి ఎవరు అంటే సాక్షాత్తు హనుమంతుడు. హనుమంతుల వారి కన్ను నీ మీద పడిందమ్మా. ఈ 3 రోజులు కూడా హనుమంతుల వారు నీకు తోడుగా ఉంటారు. ఏ పని చేసినా కూడా నీకు విజయం అనేది కలుగుతుంది. ముందుకు వెళ్తావు. అన్నీ పూర్తవుతాయి. దానివల్ల నీకు అఖండ అదృష్టం అనేది కలిసి వస్తుంది తల్లి. నీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీకు ఆ హనుమయ్య తోడుగా ఉంటారు. ఇక నీకు ఎలాంటి కష్టాలు జరగవు. మంచి లాభాలు వస్తాయి. అనారోగ్య సమస్యలన్నీ పటాపంచలైపోతాయి. చిన్నా చితక ఉన్న కష్టాలు ఇబ్బందులన్నీ కూడా తీరిపోయే రోజు వచ్చేసింది. ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది. ఈ 3 రోజులు నీకు తోడుగా ఉండి నిన్ను ముందుకు నడిపిస్తాడు ఆ హనుమయ్య. కాబట్టి ఎలాంటి కష్టం వచ్చినా భయపడకు. ఒక్కసారి హనుమయ్యని తలుచుకో, అన్నీ పారిపోతాయి. హనుమయ్య అనుగ్రహం నీపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల జీవితంలో ఉన్న శని మొత్తం కూడా తొలగిపోతుంది. ఇక అలానే ఒక్కసారి శనివారం నాడు హనుమయ్య గుడికి వెళ్ళి 5 ప్రదక్షిణలు చేసి 5 తమలపాకులను అయ్యవారికి సమర్పించు. దానివల్ల ఆయన సంతృప్తుడైపోతాడు. నీ మీద ఉన్న ప్రతి చెడుని కూడా తొలగించేస్తాడు. హనుమయ్య అనుగ్రహం పూర్తిగా నీకు లభిస్తుంది. ఇక నీ జీవితంలో సుడి తిరిగిపోతుంది. నీ జీవితానికి తిరిగే ఉండదమ్మా. నీ కోరికలన్నీ నెరవేరుతాయి. మంచి మంచి వార్తలు నువ్వు వింటావు. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకు. వదులుకుంటే బాధపడతావు. అందుకే మరీ మరీ హెచ్చరిస్తున్నానమ్మా, వదులుకోవద్దు తల్లి. కానీ నీ మాట మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది. ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటావు. అబద్ధాలు అస్సలాడు. ప్రాణం పోయినా సరే మాట మీద నిలబడతావు. ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతావు. నా అనుకున్న వాళ్ల కోసం ఏదైనా చేసేస్తావు. చివరికి వారికి ఎలాంటి ఆపదలోనైనా సరే తోడు ఉంటావు. నీకు నీ సాయి అన్న, భగవంతుడన్నా, హనుమయ్య అన్నా ఎక్కువ నమ్మకం, భక్తి. దానివల్లే నీకు తగిలే కొన్ని ప్రమాదాలన్నీ కూడా దూరం అవుతున్నాయి. నువ్వు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతావు. ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా ఒంటరిగా బాధపడుతుంటావు. ఈ 3 రోజుల నుంచి ఈ కాలం కలిసి నీకు రాబోతుంది. అదృష్టం నిన్ను వరించబోతుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. నువ్వు ఊహించని ధన లాభాలు కలగబోతున్నాయి.
ఎన్నో శుభవార్తలు నువ్వు వినబోతున్నావు. ఇప్పటి నుంచి మంచి మంచి రోజులు వస్తాయి. సంతానం కోసం ఎదురు చూస్తున్న నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి సంతానం కలగబోతుంది. పెళ్లిళ్ళ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి బాబా, మంచి సంబంధాలు రావడం లేదు బాబా, పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి బాబా, డబ్బు కుదరడం లేదు, ఇలా ఎవరైతే చూస్తున్నారో అలాంటి బిడ్డలకు అన్నీ కుదురుతాయి. పెళ్లిళ్ళు చక్కగా జరుగుతాయి. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. సంతానం కోసం చూస్తున్న నా బిడ్డలకి సంతానం కలుగుతుంది. ఈ 2 శుభవార్తలు తప్పకుండా నెరవేరుతాయమ్మా. నిశ్చింతగా ఉండు. ఇది నీ సాయి ఇస్తున్న మాట. ఇక 3 రోజుల నుంచి 5 రోజుల్లో కొన్ని ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుంది. అందులో కొన్ని ఆటంకాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు చాలు. అయినా కూడా నీకు హనుమయ్య తోడు ఉంటారులే, నీ సాయి రక్ష కూడా ఉంటుంది. అలానే ఈ 3 రోజులు కూడా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండు. దానివల్ల నీ అదృష్టం తొలగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అనవసరపు ఖర్చులు అస్సలకి వద్దు. ఎవరికి పడితే వారికి సహాయం చేయకు. నిజంగా బాధలో కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయం చేసే ప్రయత్నం చేయి. ఎవరైనా 2 మనుషులు గొడవ పడుతుంటే వారి మధ్యకు అస్సలు వెళ్ళకు. ఎందుకంటే అది నీకు నష్టంగా మారే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. ఈ 3 రోజుల నుంచి 5 రోజుల్లో అయితే నీకు అదృష్టం అనేది పుష్కలంగా ఉండబోతుంది. ఎన్నో శుభవార్తలు నువ్వు వినబోతున్నావు. ఇంతవరకు నువ్వు చూడని డబ్బుని చూడబోతున్నావు. ఇన్నాళ్ళు నువ్వు అనుభవించిన పేదరికం, దరిద్రం కూడా నీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది, దూరంగా పారిపోతుంది. అప్పులన్నీ కూడా తీరబోతున్నాయి. నువ్వు కోరిన ప్రతి పనిలో కూడా విజయాన్ని నువ్వు చూస్తావు. ప్రతి పని కూడా పూర్తి చేస్తావు. ఏది కోరుకుంటే అదంతా కూడా నీ సొంతం. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు. శనివారం నాడు మర్చిపోకుండా హనుమయ్య గుడికి వస్తావు కదూ. హనుమయ్య రూపంలో నీ సాయి ఎక్కడ ఎదురు చూస్తూ ఉంటారమ్మా. రా తల్లి, నీ రాక కోసం చూస్తున్నాను. వస్తావా? చూస్తూ ఉంటాను అని బాబాగారు అయితే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారు. మరి బాబాగారు ఈరోజు పంపిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.